హాయ్ అండి. చికెన్ కర్రీ మీరు ఎలా అయినా వండుకోండి. చివర్లోని ఇలా తాలింపు పెట్టుకోండి. చాలా సూపర్‌గా ఉంటుంది. నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. అది శుభ్రం కడిగిన తర్వాత 2, 3 ఉల్లిపాయల పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారము, గరం మసాలా వేసుకొని కూరంతా దగ్గరగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఉడకడానికి కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇలా దగ్గరగా వేగిపోయి నూనంతా పైకి తేలిపోయిన తర్వాత కొంచెం చికెన్ ఉడకడానికి సరిపడంత నీళ్ళు పోసుకొని, ఆ నీరంతా పీల్చి ముక్క మెత్తగా సాఫ్ట్‌గా ఉడికిందాకా ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. మీరు ఎలా అయినా వండుకోండి. మీకు నచ్చిన, వచ్చిన పద్ధతిలో వండుకోండి. చివర్లో మాత్రం ఇలాగ కూర అంతా రెడీ అయిపోయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, ఎల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి, అందులో ఒక్క స్పూను, అర స్పూన్ కారం వేసి ఈ చికెన్ తిరగమూత పెట్టండి. ఈ కర్రీ ఎప్పుడు వండుకోకపోతే ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో మీకు వీలైతే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.